ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్తో చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ పుష్ప 2 సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా 2,000 కోట్లకు పైగా వసూళ్లను కొలగొట్టింది. రీసెంట్గా ఓటీటీలో కూడా విడుదలయ్యింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో స్ట్రీమ్ అవుతూ పుష్ప 2 ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో సాలిడ్ రెస్పాన్స్తో దూసుకుపోతోంది. వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఏకంగా 58 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది ఈ సినిమా. ఈ మధ్యకాలంలో ఓ ఇండియన్ సినిమాకి ఓటీటీలో బిగ్గెస్ట్ రికార్డ్ రెస్పాన్స్ రావడం విశేషం. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్గా కూడా సత్తా చాటుతున్నాడు. నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కోర్ట్. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. టైటిల్కు తగ్గట్టుగానే ఇదొక కోర్ట్ రూమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. కోర్టు సినిమా డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ ఏకంగా 9 కోట్ల ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 9 కోట్లంటే ఈ సినిమాకు నిజంగా సేఫ్ ప్రైజ్ అనే చెప్పాలి. ఈ సినిమా బడ్జెట్ కూడా కేవలం 9 కోట్ల లోపే ఉండడం విశేషం. దీంతో ఓటీటీ రైట్స్తోనే నాని సేఫ్ అయ్యాడని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కూడా నానికి లాభాలను తెచ్చిపెట్టనున్నాయని తెలుస్తోంది. ఈ మూవీని మార్చి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 మూవీతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపాయనే చెప్పాలి. పుష్ప 2 విజయం బన్నీ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపిందనే చెప్పాలి. అయితే పుష్ప 2 ప్రమోషన్స్ టైంలో అల్లు అర్జున్ కొన్ని ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇకపై అలాంటి ఇబ్బందులేవీ లేకుండా బన్నీ తన నుంచి రాబోయే ప్రాజెక్టులు, ఇతర విషయాలకు సంబంధించి నేరుగా ఓ స్పోక్స్ పర్సన్ ద్వారా వెల్లడించేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఓ స్పోక్స్ పర్సన్ ను బన్నీ అపాయింట్ చేయనున్నారని, ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ స్పోక్స్ పర్సన్ మాత్రమే రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇలా ఓ స్టార్ హీరో స్పోక్స్ పర్సన్ పెట్టుకోవడం ఇండియాలో ఇదే ఫస్ట్ టైం కావడం విశేషం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా తెరకెక్కుతున్నది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB 29. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబుని రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పీక్స్కు చేరాయి. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర అల్టిమేట్గా ఉండనుందని మూవీ యూనిట్ ఫస్ట్ నుంచి కూడా చెబుతోంది. పైగా ఈ సినిమాలో గ్లోబల్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కూడా అయిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇటీవల ప్రియాంక హైదరాబాద్ లో కనిపించడంతో ఈ వార్తలకు బలం వచ్చింది. దీంతో ఈ సినిమాలో మహేష్ తో రొమాన్స్ చేయబోయేది ఈ ముద్దుగొమ్మే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చేసేది హీరోయిన్ పాత్ర కాదట, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని, ఆమెది విలన్ పాత్రని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇదెక్కడి ట్విస్ట్ జక్కన్నా, అసలేం ప్లాన్ చేసావంటూ మహేష్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.